ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాము. సంఖ్యాకాండము 5వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతి వాణిని, శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వాణిని పాలెముల నుండి వెలివేయబడినని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. నేను నివసించుచుండు వారి పాలెమును వారు అపవిత్రపరచుకున్నట్లు మగవానినేమి ఆడదాననేమి అందరినీ పంపివేయబడిను. వారిని ఆ పాలెము వెలుపలికి వెళ్ళగొట్టబడిను. ఇశ్రాయేలీయులు అలాగూ చేసిరి. పాలెము వెలుపలికి అట్టి వారిని వెళ్ళగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేన్నైనా చుచ్చి నిన్ను విడవకున్నట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. ప్రార్థించాలి. జీవం కలిగిన పరమ తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తులో దయచేసిన రక్షణకై స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇంతదనుక మీ సన్నిధి మాతో ఉంచి మీరు అనుగ్రహించిన మీ సన్నిధికై స్తోత్రాలు. మరొకసారి మీ పాదముల యొద్ద ఉండగా కనికరించండి. చదవబడిన వాక్య భాగాన్ని మా పక్షంగా దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, మనం సంఖ్యాకాండములో 5వ అధ్యాయం 1-4 వచనాలు, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. మరి పాలెం అనే మాట మనం వింటూ ఉండగా అది యెహోవా పాలెమని, ఇశ్రాయేలు పాలెమని, పాలెములో 4 పాలాలు ఉన్నట్లుగా పాలెములో దేవుని నివాసము, దేవుని సంచారము ఉన్నట్లుగా మనం గమనించాం పిల్లరా. పాలెం అనేది సంఘాన్ని చూపిస్తూ ఉంది. అది దేవుని సంఘము, వాళ్ళని దేవుని ప్రజలు అన్నారు కనుక 4 పాలాలు, పెద్దలు, పరిచారకులు, సేవకులు, పరిశుద్ధుల పాలెములు ఉన్నట్లుగా మనం గమనించాము. కనుక స్థానిక సంఘములో ఒక వ్యక్తిలో లేక ఒక సంఘములో, ప్రాంతంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశుద్ధుల మరి హృదయాలలో దేవుని నివాసం అనేది మనం గమనించాం. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీకు తెలియదా? దేవుని ఆలయముగా ఉన్న దేవుని సంఘములో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు అనేది మనం విన్నాం. అయితే ఎవరి యొద్ద నివాసం చేస్తాడో కూడా ఆఖరిలో మనం విన్నాం పిల్లరా. విరిగి నలిగిన మనసు గల వారి యొద్ద, వినయము గల వారి యొద్ద ఆయన నివాసం చేస్తాడు అనేది మనం యేసేపుని ఒక 3 మాటల్లో చిన్నగా క్లుప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం. మందిరానికి మనం రావటం వేరు సంగతి, మనతో దేవుడు రావటం వేరు సంగతి. మీకు అర్థమైందా? మనమందరం ఎక్కడికి వచ్చాము? మందిరానికి వచ్చాం. మంచిది, ఇందులో తప్పేం లేదు, రావాలి కూడా. కానీ మనతో కూడా ఎవరు రావాలి చెప్పండి? మనం మందిరానికి రావటం మంచిదే, కానీ మనం వెళ్ళిపోయేటప్పుడు మనతో కూడా దేవుని దీవెన మనతో కూడా రావాలి పిల్లరా. మన కుటుంబంలో, మన పిల్లల మీద, మన చేతి పని మీద, మన వ్యవసాయం, మన ఉద్యోగం మీద చెప్పండి ఎవరు ఉండాలి? దేవుని ఆశీర్వాదం ఉండాలి. మీరు యేసేపును మనం చూస్తాం. యేసేపుకు దేవుడు తోడై ఉండేది. కుమారుడుగా, దాసుడుగా, ఖైదీగా, అధిపతిగా స్థానం ఏదైనా కానీ దేవుడు యేసేపును విడిచిపెట్టలేదు. చాలా ప్రాముఖ్యమైన సంగతి. మందిరానికి వెళ్తున్నాం అని చెప్పుకునే దానికంటే దేవుడు మీతో ఉన్నాడు అని ప్రజలు చెప్పేది చాలా వాస్తవం పిల్లరా. తర్వాత ఇది ఆయన సంచరించు పాలెం అన్నాడు.
ఆయన యూదా పాలెములో సంచరిస్తాడు, ఆయన దాను పాలెములో సంచరిస్తాడు, ఆయన ఎఫ్రాయిముల పాలెములో సంచరిస్తాడు, రూబేను పాలెములో ఆయన సంచరిస్తాడు. ఆయన సంచారం, ఇశ్రాయేలు పాలెములో యెహోవా సంచారాన్ని గురించి మనం గమనిస్తాం. ప్రతి పాలెములో ఇశ్రాయేలు 4 పాలాల్లో ఆయన సంచారం ఉందనేది గమనిస్తున్నాం. ఆయన నివాసం ఉంది, ఆయన సంచారం ఉంది. అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో దేవుని వాక్యంలో మొదటి వచనం చూడండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకిలాగా రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా అన్నాడు. 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు, మరి ఆసియాలో ఉన్న 7 సంఘాలు, వాటి పేర్లు కూడా ఇక్కడ 1వ అధ్యాయము 4వ వచనంలో ఆసియాలో ఉన్న 7 సంఘాలు అన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఆసియాలో ఉన్న 7 సంఘములు. అలాగే 1వ అధ్యాయము 11వ వచనంలో వాటి పేర్లు ఉన్నాయి. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘముల గురించి చెప్పాడు అనమాట. ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడని మరి ఎఫెసు సంఘానికి పరిచయం చేసుకుంటున్నాడు. 7 సంఘాలకు 7 రీతులుగా ఆయన పరిచయం చేసుకున్నాడు. మీరు తిరిగి సమయంలో చదవండి 2-3 అధ్యాయాలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాల క్లుప్త చరిత్ర మరి ఇవ్వబడింది. బైబిల్ పండితులు ఏమన్నారంటే, ఈ 7 సంఘాలు సంఘము ఆరంభమైంది మొదలుకొని సంఘం ఎత్తబడే వరకు ఉన్న క్లుప్త చరిత్ర అన్నారు. కొంచెం అర్థం చేసుకుంటే సహాయకరం. అంటే సంఘము ఏర్పడ దగ్గర నుంచి ఇప్పుడు సంఘము కట్టబడతానే ఉంది కదా, 2000 సంవత్సరాలు ఇంచుమించుగా పూర్తయినాయి, ఇంకా కట్టబడతానే ఉంటుంది. ఎప్పుడు పూర్తయిద్దో మనకు తెలియదు, కానీ సూచనలు చెప్పాడు. సంఘం యొక్క కట్టడలు పూర్తయ్యే సూచనలు చెప్పాడు. కనుక దాన్ని అన్ని జనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు అని రోమపత్రికలు చెప్పాడు. సంఘం ఎత్తబడే వరకు ప్రభు వచ్చినప్పుడు ఆకాశ మండలానికి సంఘం ఎత్తబడుతుంది. అప్పటి వరకు ఈ 2-3 అధ్యాయాల్లో ఉన్న 7 సంఘాల యొక్క క్లుప్త వివరణ అన్నాడనమాట. అయితే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రీతిగా ఆయన పరిచయం చేసుకున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో ఎఫెసు సంఘానికి ఆయన ఎలా పరిచయం చేసుకున్నాడంటే, 7 నక్షత్రాలను తన కుడి చేత పట్టుకున్నాడంట, 7 దీపస్తంభముల మధ్య ఆయన సంచరిస్తున్నాడని చెప్పాడనమాట. చేతబట్టుకున్న ప్రభువు, సంచరిస్తున్న ప్రభువు కనబడుతున్నాడు అనమాట. 7 నక్షత్రాలు అంటే చూడండి, 1వ అధ్యాయం 20వ వచనంలో 7 దీపస్తంభాలు 7 నక్షత్రాలు అనే మాటకి దాని వివరణ అక్కడ ఇచ్చాడనమాట. 20వ వచనంలో 7 నక్షత్రాలు 7 దీపస్తంభాల గురించి ఏమని చెప్పాడంటే, అక్కడ 7 నక్షత్రములు అనగా వారు సంఘముల దూతలు అన్నాడు. అలాగే 7 సువర్ణ దీపస్తంభములు అంటే అవి 7 సంఘాలు అన్నాడు. 7 దీపస్తంభాలు 7 సంఘములు అని 1వ అధ్యాయం 20వ వచనంలో చెప్పాడు అనమాట. 7 నక్షత్రాలు అంటే ఆ సంఘంలో ఉన్న పెద్దలు, పిల్లల వారిని నక్షత్రాలతో పోల్చాడు కదా. బైబిల్లో మనం దానియేలు గ్రంథంలో మనం చదివితే 12వ అధ్యాయం 3వ వచనంలో, ఎందరైతే దేవుని వైపు అనేకులను తిప్పుతారో వారు ఆకాశమందలి నక్షత్రములను పోలి ఉంటారని చెప్పాడనమాట. బుద్ధిమంతులైతే ఆకాశమందలి నక్షత్రములను పోలి ఉంటారని. అలాగే పిల్లరా, కనుక దేవుని పిల్లలని నక్షత్రాలతో పోల్చిన పోలిక, దీన్ని అలంకారంగా చెప్పబడిన మాట అంటారు. నక్షత్రాలతో పోల్చారు, సూర్యునితో పోల్చారు, ఇంకా చెప్పాలంటే అనేకమైన వాటితో, గొర్రెలతో, సింహాలతో కదా, అనేకమైన వాటితో పోల్చారు. ఇంకా తోటలతో, సైన్యముతో పోలిచారు. అనేక రకాల పోలికలు, ఒకే రకమైన పోలికలు కాదు. ఇక్కడ దేవుని పిల్లల్ని, ముఖ్యంగా సంఘ పెద్దలు కానీ సేవకులు కానీ వారిని నక్షత్రాలతో పోల్చాడు అనమాట. 7 సంఘములకు 7 దూతలు అన్నాడు. దూతలంటే వారు పెద్దలు అయి ఉండొచ్చు, లేక సేవకులు అయి ఉండొచ్చు అని చెప్పారనమాట.
కనుక 7 నక్షత్రాలు చేతబట్టుకున్నవాడు అంటే దీని అర్థం ఏంటంటే పెద్దలు లేక సేవకులు దేవుని చేతిలో ఉండాలి, ఆయన ఆత్మచేత నడిపించబడాలి. మనము చాలామంది అంటారు మా సంఘాన్ని మీ చేతుల్లో పెడుతున్నామని అంటారు, ఒక అమాయకత్వంగా. చాలా ఇది సరైన విధానం మాటలు కదనమాట. దేవుని సంఘాన్ని మనుషుల చేతుల్లో పెట్టడానికి మనం ఎవరు? మనం పెడితే ఎవరి చేతిలో పెట్టాలి? మళ్ళీ దేవుని సంఘం కనుక ప్రభువా నీ చేతిలో పెడుతున్నానయ్యా అనాలి, ఆయన చేతిలోనే ఉండాలి. ఇక్కడ ఆయనే పట్టుకున్నాడు 7 నక్షత్రాలు అనగా సంఘముల దూతలను ఆయన చేత పట్టుకున్నాడు అనమాట. ఆయన పట్టుకుంటే విడిచిపెట్టడు, మనం పట్టుకుంటే విడిచిపెడతాం కదా. చిన్నపిల్లలు తండ్రుల చేతులు పట్టుకున్నారనుకోండి, వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? కొంత లెక్క వెళ్ళాక వదిలిపెట్టేస్తారు. అలాగే తండ్రి కొడుకు చేయి పట్టుకున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? గట్టిగా పట్టుకుంటాడు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళే వరకు తండ్రి విడిచిపెట్టడు కదా. మనమైతే పిల్లలైతే తండ్రుల చేతులు పట్టుకొని గట్టిగా పట్టుకుంటాం, ఏమైనా కనపడితే వదిలేసి చూస్తూ ఉంటాం. మనకి ఆయనకున్న తేడా అదనమాట. కనుక మనం ప్రభు చేతిలో ఉండాలి, ఆయన మనల్ని పట్టుకోవాలి, ఆయన ఆత్మ మనల్ని నడిపించాలి. చాలా స్పష్టంగా చెప్పాడు అన్నమాట. ఎవరి చేతిలో పెట్టుకోకూడదు సంఘాన్ని కదా. సంఘం అంతా నా చేతిలో ఉంది అంటారు చాలామంది. ఎక్కడుందనుకున్నావు? సంఘం అంతా నా చేతిలో ఉందంటారు. దయచేసి మనం వాడకూడని మాటలు ఉన్నాయి, వాడకూడని మాటలు మనం ఎన్నడూ వాడుకోకూడదు ఆ మాట. నా చేతిలో ఉంది ఎన్నడూ వాడకూడదు మాట. సంఘం ఎవరిదో తెలుసా? నాది. మనం ఎన్నడూ వాడకూడదు ఆ మాట. మనం పలకకూడని మాటలు ఉన్నాయి. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నా చేతిలో పట్టుకున్నా సంఘాలు ఎక్కడున్నాయంట? నా కుడి చేతిలో ఉన్నాయని ప్రభు చెప్తున్నాడు. మరి మీరు విన్నారో లేదు, మా ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది నా చేతిలో ఉంది సంఘం అంతా అని. చాలా దారుణమైన సంగతులు అన్నమాట. తర్వాత మీరు చూడండి, ఒక అంటే చెప్పకూడదు కానీ విన్న మాట చెబుతున్నాను అనమాట. ఒక సహోదరు అంది, సేవకుడు నా చేతిలో ఉన్నాడండి అంది. అర్థమైంది ఈ మాట? ఒక సేవకుని గురించి ఒక సోదరు చెబుతూ ఉందన్నమాట. సేవకుడు ఎక్కడో లేడండి, నా చేతిలో ఉంది అంది. ఏమ్మా ఎలాగంటే, ఏముందంటే ఒక జత బట్టలు పెట్టి ఒక 100 రూపాయలు కానుక పెడితే మనం చెప్పింది ఎలా చేస్తాడన్నా. నాకు అర్థం కాదు. జత బట్టలు పెట్టి 100 రూపాయలు కానుకిచ్చి ఎక్కడ పెట్టుకుంటుందంట? పిల్లలు ఆలోచన వినకూడని మాటలు అన్నమాట. కనుక దయచేసి దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎవరి చేతిలో ఉన్నాయి? 7 నక్షత్రాలను ఎవరు పట్టుకున్నారు? 7 నక్షత్రాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఏమండి? 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని ఉన్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నమాట. దయచేసి మనం ప్రభు చేతిలో ఉందాం కదండి, ప్రభు చేతిలో ఉందాం. తర్వాత రెండో మాట ఏం చెప్పాడు అక్కడే? 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా అన్నాడు అనమాట. 7 దీపస్తంభాలంటే 7 సంఘాలు అని 1వ అధ్యాయం 20వ వచనంలో చెప్పాడు అనమాట. 7 సంఘముల మధ్య ఆయన మధ్య సంచరించేవాడు, సంఘము మధ్య ఉండేవాడు. చెప్పండి, 2-3 ఎక్కడ నా నామమును కూడుకుంటారో వారి మధ్య అన్నాడు కదా. మధ్య అనే దానికి చాలా పాఠం ఉందండి. భూలోకానికి పరలోకానికి మధ్యనే యేసు ప్రభు ఏమయ్యాడు? సిలువ వేయబడ్డాడు కదా. ఆయన తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వచ్చాడంట? శిష్యుల మధ్యలో నిలబడ్డాడు. ఆయన తండ్రికిని మానవులకిని దేవునికి మధ్యవర్తి, ఆయన మధ్య ఉండేవాడు అనేది చెప్పాడు. ఆయన సంఘములో మధ్యలో ఉంటాడు, ఆయన సంఘముల మధ్య సంచరిస్తాడు అనేది చెప్తా ఉన్నాడు అనమాట. కనుక 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు మన ప్రభువే సంచరించేవాడు. ఆయన సంఘములను ఏర్పాటు చేసుకోవటానికి సంచరించాడు. మీరు చదివితే 3 రకాలుగా ఉంటాయండి. నిర్గమకాండంలో 12వ అధ్యాయములో ఆయన సంచరించాడు కదా. ఆ రాత్రి ఆయన సంచరించాడు, యెహోవా దూత సంచరించాడని ఉందన్నమాట. మీరు చదువుకోండి. ఇశ్రాయేలీయులకు జీవం కలిగింది. ఆయన సంచరించటం వలన ఐగుప్తీయులకు మరి జ్యేష్ఠులకు మరణం కలిగింది. అక్కడ సంచారంలో ఇశ్రాయేలుకు జీవం, ఐగుప్తీయులకు మరణం. మీరు క్రొత్త నిబంధనలో లూకా సువార్త 19వ అధ్యాయం చదవండి, ఇంకా సువార్తలు ఎక్కడైనా చదవండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణమునకు వచ్చి అని రాశాడు అనమాట.
మానవుడిగా ఆయన సంచరించినప్పుడు ఎరికో పట్టణంలో జక్కయ్య ప్రభువుని నమ్ముకున్నాడు. ఇంకా అనేక స్థలాల్లో ఆయన సంచరించు సువార్త ప్రకటించినప్పుడు వ్యభిచారులు ప్రభు నమ్ముకున్నారు, విగ్రహారాధికులు ప్రభు నమ్ముకున్నారు, ఇంకా చెప్పాలంటే దొంగల ప్రభు నమ్ముకున్నారు, ఇంకా చెప్పాలంటే మతస్థులు ప్రభు నమ్ముకున్నారు కదండి, అధికారులు ప్రభుని నమ్ముకున్నారు. ఆయన సంచారం చేస్తూ సువార్త ప్రకటించాడు, సంఘాలు ఏర్పడ్డాయి. కనుక సంచరిస్తూ సంఘాలను ఏర్పాటు చేసుకున్నాడు సువార్త ప్రకటించి. ఇప్పుడు ఏర్పాటైన సంఘాలలో ఆయనే సంచారం చేయాలన్నమాట. విన్నారా? ఆయన సంచరిస్తూ భూలోకంలో మానవుడిగా సంఘాలను ఏర్పాటు చేసుకున్నాడు, సువార్త ప్రకటించాడు, అనేకులు ప్రభుని నమ్ముకున్నారు. అలాగే ఏర్పాటైన సంఘాలలో ఆయన సంచారం, 7 సంఘముల మధ్య ఆయన సంచారం. ఇక్కడ 7 సంఘాల మధ్య 7 దీపస్తంభాలంటే 7 సంఘాలు అనుకున్నాం. 7 సంఘాల మధ్యనే కాదు, ఆసియాలో ఉన్న సంఘాలు మాత్రమే కాదు, మనం ఇప్పుడు ప్రస్తుతం ఆసియా ఖండంలో ఉన్నాం. అయితే సువార్త మరి విస్తరించింది, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి మరి సర్వసృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించాలి. కనుక పిల్లల సువార్త విస్తరించింది, సువార్త ఫలించింది. అనేక ఖండాల్లో, ఐరోపా ఖండం కదా, ఇంకా ఆఫ్రికా ఖండాల్లో, ఇంకా మరి అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇంకా అనేక ఖండాల్లో సువార్త ప్రకటించబడింది, విస్తరించింది, ఫలించింది, ఆత్మలు రక్షించబడ్డాయి, సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. కనుక 7 ఖండాలలో దేవుని సంఘాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన సంచారం ఉన్నది అనేది దేవుని వాక్యం చెప్తా ఉంది. పిల్లరా, ఆయన సంచారం ఎంత మేలో చూడండి. మీరు చూడండి, అక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చదివితే ఆ సంఘములో ఆయన సంచరించినప్పుడు వారి యొక్క మంచి లక్షణాలు కనపడ్డాయి. ఆ సంఘములో ఆయన సంచరించినప్పుడు వారి చెడ్డ లక్షణాలు కూడా కనపడ్డాయి. ఆ సంఘములో ఆయన సంచరించినప్పుడు రెండింటిని చూసి హెచ్చరిస్తున్నాడు. మూడోది హెచ్చరించుట. 2వ వచనంలో 2-3 వచనాల్లో వారి యొక్క మరి మంచి విషయాల గురించి చెప్పాడు. 4-5 వచనాల్లో పిల్లల వారిలో ఉన్న లోపం చెప్పాడు. 5వ వచనం మనం చదివితే వారిని హెచ్చరిస్తున్నాడు. సంచరించుట వలన వారి మంచి విషయాలు బయలుపడ్డాయి, సంచరించటం వలన వారి చెడ్డ విషయాలు బయలుపడ్డాయి, సంచరించటం వలన వారిని హెచ్చరిస్తున్నాడు, దిద్దుకోమంటున్నాడు. కనుక ఆయన సంచారం పిల్లరా ఇశ్రాయేలుకు మహిమలో ఉండి ఆయన సంచారం చేశాడు, వారికి జీవం కలిగింది. మనిషి కుమారుడుగా సంచారం చేశాడు, అనేకులకు రక్షణ కలిగింది. ఆయన పునరుత్థానుడై తిరిగి మరి పునరుత్థానుడుగా ఆయన సంచారం అనేక సంఘాలకు మేలు కలిగింది. ఆయన సంచారంలో గొప్ప సంగతులు ఉన్నాయి పిల్లరా. అయితే ఇప్పుడు నేను అక్కడ ఆగట్లేదు, కానీ ఒక్క మాట అపోస్తుల కార్యంలో అపోస్తులు కూడా సంచారం చేశారు. చూడండి దేవుని వాక్యంలో అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి అనే మాట ఉందన్నమాట. అపోస్తులు కూడా సంచరించారు, సువార్త ప్రకటించారు, సువార్త ఫలించింది, సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. విన్నారా? ఇప్పుడు దానికి అనుబంధంగా 23వ వచనం చూడండి. 23వ వచనం 18వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతియా ప్రాంతమందును పుగ్రియా అందును సంచరించుచు అన్నాడు. వాళ్ళు చాలా స్థలాల్లో సంచరించారు, అపోస్తులు కూడా సంచరించారు. మీరు 3 సువార్త యాత్రలు ఉంటాయి, మీరు చూడండి. 13వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు మీరు చదివితే పౌలు చేసిన 3 సువార్త యాత్రలు ఉంటాయి. మొదటి యాత్ర చేసినప్పుడు 13-14 అధ్యాయాల్లో మీరు చూడండి, సువార్త ప్రకటించబడింది, సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. మరలా 15వ అధ్యాయంలో 2వ సువార్త యాత్ర ప్రారంభమైంది. 18వ అధ్యాయము 22వ వచనం వరకు 2వ సువార్త యాత్ర అన్నారు.
అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. ఇది రెండో సువార్త యాత్ర. ఎక్కడి నుంచి? 15వ అధ్యాయం నుంచి 16, 17, 18 అధ్యాయాల వరకు. మళ్ళా మూడో సువార్త యాత్ర 18వ అధ్యాయం 23 నుంచి 19వ అధ్యాయం 21 అధ్యాయాలు మూడో సువార్త యాత్ర అంటారు. ఇన్ని యాత్రలు, 3 యాత్రల్లో అనేక స్థలాల్లో సువార్త ప్రకటించబడింది, సంఘాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మొదటి సువార్త ప్రకటించడానికి సంచరించారు, రెండోది సంఘాల మధ్య సంచరించారు. 18వ అధ్యాయం 23 వచ్చిన అదే చదివాం మనం. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతియా ప్రాంతముల యందును ఉగ్రియా అందును సంచరించుచు, తర్వాత మాట చూడండి, శిష్యులందరినీ స్థిరపరిచేను అన్నాడు అనమాట. శిష్యులు మొదటి యాత్రలో అన్యులు, స్వార్థ యాత్ర జరుగుతున్నప్పుడు వారు అన్యులు ప్రభువుని నమ్ముకున్నారు, కొందరు యూదులు కూడా ప్రభువుని నమ్ముకున్నారు. ఇప్పుడు రెండో యాత్రలో, మూడో యాత్రలో ఇప్పుడు శిష్యుల మధ్య సంచారం. శిష్యులు అంటే దేవుని పిల్లలు, విశ్వసించిన వారిని ప్రారంభంలో శిష్యులు అన్నారు. ప్రభు అన్నాడుగా మీరు నా శిష్యులుగా చేయమని. కనుక శిష్యుల మధ్య సంచారం అంటే సంఘాల మధ్య సంచారం. మరి ఫలితం ఏంటి? చదువుతారు, అక్కడే ఉన్న మాట చెప్తారా? సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరిచెను అనే మాట ఉందన్నమాట. స్థిరపరిచెను. సంఘముల మధ్య దేవుని దాసులు సంచరించటం వలన చెప్పండి ఏం కలుగుతుంది? స్థిరత కలుగుతుంది అన్నమాట. అంటే వాక్యము ద్వారా స్థిరత, సహవాసంలో స్థిరత, సంఘములో స్థిరత, ప్రభువులో స్థిరత కదండి. శిష్యులందరినీ స్థిరపరిచెను. నిజమే పిల్లరా, దేవుని దాసులు సంఘాల మధ్య సంచరించటం సంఘాలకు ఎంత మేలో చూడండి. మరి నమ్మకముగా, పవిత్రముగా దేవుని సేవ చేసే దాసులు సంఘాల మధ్య సంచరించాలి. ఇటీవల ఒక ఆయన అన్నాడు, నేను సంఘం వదిలి ఎక్కడికి పోనండి అంటున్నాడు. సంఘం పర్మనెంట్గా ఏమన్నా రాసిచ్చాడా అన్నా నేను. మరి స్థానిక సంఘం అండి తాడువై నేను ఎక్కడికి పోనంటే మరి మిగతా సంఘాల సంగతి ఏంటి? దేవుని దాసులు తప్పనిసరిగా సంఘాల మధ్య సంచరించాలి. ఎందుకంటే దాని విధానం ఏంటంటే ప్రకటన 2:1 దేవుడే ఆయన ఏం చేశాడు చెప్పండి? సంఘముల మధ్య సంచారం చేశాడు. 2 అపోస్తులు ఏం చేశారు? సంఘములో ఉండలేదు కదా, సంఘాల మధ్య సంచారం చేశాడు. కొందరు సంఘములో పరిచర్య ఉంటుంది, కొందరికి సంఘాల మధ్య పరిచర్య ఉంటుంది, దేవుడిచ్చేది అది. కనుక వరాన్ని బట్టి, ప్రభు పిలుపును బట్టి మనము సంఘములో, సంఘాల మధ్య కూడా పరిచర్య. ఫలితం ఏంటంటే వారి సంచారంలో శిష్యులు అందరూ స్థిరపరచబడ్డారనే మాట చెప్తా ఉన్నాడు. కనుక పిల్లరా, సంచరించటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది సంచారాలు వేరుగా ఉంటాయి. దావీదు రాసిన మాటకి, ఆయన కుమారుడైన సొలొమోను రాసిన మాటకి మీకు తేడా చూద్దాం. చూడండి, ఒక మాట చదివి మనం ముందుకు వెళ్ళిపోదాం. 40వ కీర్తన అనుకోండి. చూడండి, దేవుని వాక్యములో కీర్తనల గ్రంథము ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథము 56వ కీర్తన చూడండి. 56వ కీర్తన 8వ వచనం చూడండి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి అన్నాడు. నా సంచారములు, దావీదు యొక్క సంచారాలని లెక్కబెట్టేది ఎవరు? నీవు అన్నాడు కదా, అంటే దేవుడు. తల్లిదండ్రులు మన సంచారాన్ని లెక్కబెట్టలేరు. ఎందుకంటే మనం ఎక్కడో చదువుకుండా ఎక్కడో ఉద్యోగం చేస్తాం, స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తామో తెలియదు. కానీ తల్లిదండ్రులు పిల్లల సంచారాన్ని, పిల్లలు తల్లిదండ్రుల సంచారాన్ని, లేక భర్త భార్య సంచారాన్ని, భార్య భర్త సంచారాన్ని, లేక బంధువులు మన సంచారాన్ని, మన సంచారం బంధువుల సంచారం ఒక లెక్క పెట్టలేరేమో. కానీ మన ప్రతి సంచారం, మనం వేసే ప్రతి అడుగు చెప్పండి ఎవరు లెక్క పెడుతున్నాడు? దేవుడు లెక్క పెడుతున్నాడు. చదువుతారా దీనికి అనుబంధంగా ఒక మాట? యోబు గ్రంథం చదవండి. యోబు గ్రంథంలో దేవుని వాక్యములో 31వ అధ్యాయం 37వ వచనం చూడండి ఏమన్నాడు? నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదని అంటున్నాడు. అడుగుల లెక్క అంటండి. ఏమండి, ఇదివరకు పూర్వం ఎకరాల లెక్క కొనేవాళ్ళు పొలం పల్లెటూళ్ళలో, లేక గుప్త లెక్క కొనేవాళ్ళు. ఇదంతా మాదేనండి అంటే ఎంతకు అమ్ముతావంటే
3 తూములు ఒడ్లు అయితే ఇచ్చేసేవాళ్ళు అంటండి. ఓ 10 ఎకరాలు 12 ఎకరాలు గొత్తగా చూపించేవాళ్ళు. ఎన్ని ఒడ్లు అంట ఏమండి, 4-5 కడవల లెక్క అనమాట ఇచ్చేసేవాళ్ళు. తర్వాత ఎకరాల లెక్క అమ్మేవారు, తర్వాత సెంట్ల లెక్క అమ్మారు. ఇప్పుడు తర్వాత గజాల లెక్క, అంటే అడుగుల లెక్క అనమాట. ఇప్పుడు సిటీలో కొనాలంటే సెంట్ల లెక్క అమ్ముతారా, గజం లెక్క, అడుగుల లెక్క అనమాట కదా. ఇన్ని గజాలు అని ఉంటుంది అనమాట. అంటే జయమెప్పులేరా ప్రారంభంలో మన సంచారం అన్నాడు. తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమంటాడు, అడుగులు, నా అడుగుల లెక్క, నేను ఇప్పుడు వేసిన అడుగు ఇక్కడ వేసాను, తర్వాత వేసే అడుగు. మనం నడుస్తా ఎడం కాలుతో ఒక అడుగు, కుడి కాలుతో ఒక అడుగు, అడుగుల లెక్క ఉంటుంది కదా. మీరు ఏమనుకోకపోతే ఒక మాట అడుగుతా, మీరు మందిరం మీద నుంచి ఎక్కొచ్చారు కదా, మెట్లు ఎక్కొచ్చారు కదా, ఎన్ని మెట్లు ఉన్నాయి, ఎన్ని అడుగులు వేశారు, లోనికి వచ్చి కూర్చునేసరికి ఎన్ని అడుగులు, ఒక లెక్క చెబితే ప్రార్థన చేసేస్తాను నేను. మీటింగ్ ముగించుకుందాం. మీ వల్ల కాదు కదా, ఊరికే ఎక్కి రావటం తెలుసు, కూర్చోవటం తెలుసు, మళ్ళీ వెళ్ళిపోవటం తెలుసు. కానీ మనం ఎక్కి వచ్చే ప్రతి అడుగు ఆయన లెక్క పెడుతున్నాడంటే. ఇంటి దగ్గర నుంచి మనం బయలుదేరి వచ్చిన అడుగులు, ఉద్యోగానికి వెళ్ళావా, పొలానికి వెళ్ళావా, వ్యాపారానికి వెళ్ళావా, ఇంట్లో ఉన్నావా, ఎక్కడికి వెళ్ళావా, ఆలోచన ప్రతి అడుగు లెక్క పెడుతున్నాడంటండి. యోబు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి, నా అడుగుల లెక్క ఆయనకు తెలియను, నేను వేసే ప్రతి అడుగు వాటి లెక్క ఆయనకు తెలియకుండా నేను ఒక అడుగు వేయలేదు అంటున్నాడండి. ఒక మాటలో చెప్పాలంటే, ఒక మాట చూడండి అక్కడే 37వ వచనంలో, రాజు వలే నేను ఆయన వద్దకు వెళ్ళేదను. దేవుని వద్దకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాడంట, రాజుగారు ఎలా వెళ్తాడు చెప్పండి. రాజుగారి గురించి టీవీగా నడుస్తాడంట. రాజు నడక ఎలా ఉంటుంది చెప్పండి, టీవీగా. పాస్ అయినోడు ఇంటికి ఎలా వస్తాడు చెప్పండి, స్కూల్లో పాస్ అయితే పిల్లలు ఇంటికి ఎలా వస్తాడు చెప్పండి, అసలు వాళ్ళ నాన్న అమ్మ ముందు మంచి, ఇక ఎలా వస్తాడంటే అలాగ వస్తాడు కదా, టీవీగా. పరలోకపు దేవుని వద్దకు వెళ్ళేటప్పుడు యోబు ఒక రాజు ఎలాగా వెళ్తాడో అలాగ వెళ్తాడండి. కారణం ఏంటంటే, దీనికి అనుబంధంగా యోబు గ్రంథము 23వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 23వ అధ్యాయంలో 10వ వచనం చదువుతారా. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను అన్నాడు కదా. 11వ వచనం చూడండి, నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచిని. అది ఎందుకు ఆయనకు అంత ధైర్యం అంటే, నేను రాజులాగా వెళ్తాను, ఆయన ఎద్దుకు వెళ్ళేటప్పుడు నేను రాజుగా వెళ్తాను, ఒక మంత్రిగా, ఒక సైనికుడిగా, ఒక పౌరుడిగా కాదు, ఒక రాజు ఎలాగెళ్తాడో వెళ్తాను. ఎందుకనంటే నేను నడిచే మార్గం ఆయనకు తెలియను, నేను ఎక్కడ నడుస్తాను, ఆయన అడుగు జాడల్లో నడుస్తాను. అది నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలు నా స్వభాభిప్రాయం కంటే ఎక్కువగా పెంచి అన్నాడు. అది అందుకనే ఆ ధైర్యం ఆయనకి. అమ్మా అర్థమవుతుందా అయ్యా, నేను రాజు వలె వెళ్తా, నా అడుగు జాడల్లో ఆయన లెక్క పెడుతున్నాడు, నాకేం భయం లేదు. పిల్లరా నిజమే కదా పిల్లరా, ఈ సంచారాలు, దావీదు సంచారాలు దేవుడు లెక్క పెట్టాడంట. ఇప్పుడు ఆయన కుమారుడు సొలొమోను చెప్పిన ఒక మాట చదవండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం చూడండి, అధ్యాయం 7 వచనం 15 చూడండి. 15, నా వ్యర్థ సంచారముల కాలములో అన్నాడు. ఈయన సంచారాలు కొన్ని ఎలా ఉన్నాయంట చెప్పండి, వ్యర్థంగా సంచరించేవారు. ఉదాహరణకి మనకు అర్థం కావటం కోసం, ఆదివారం ప్రభుదినం ఎక్కడికి రావాలి, మందిరానికి ఆరాధనకు రావాలి, ఇంటి దగ్గర పంచాక పెట్టుకొని సమయానికి రావాలి. ఆదివారమే నీకు పెళ్లి కబురు వచ్చింది, నీ బంధువుడు చాలా ముఖ్యుడు, నువ్వు రాకపోతే కుదరదు అన్నాడు, నువ్వే ఉండాలి అక్కడ అన్నాడు, నీ పెద్ద పేటేశాడు అక్కడ. ఎందుకంటే మరి అపవాది అలాగే చేస్తాడు కదా, నువ్వు లేకపోతే మేము లేవు, నీకు తెలిసింది మాకు తెలియదు, నువ్వు ఏదో రకంగా నువ్వు దీన్ని జరిగించి మమ్మల్ని ఒడ్డెక్కించాలని ఒక పెద్ద పేటేశాడు. నాకు కాబట్టి బంధువు పేటేశాడని ఏది బాగొట్టుకుంటావు, ఆరాధన బాగొట్టుకుంటావు. దీన్నే ఏమన్నాడంటే వ్యర్థ సంచారం అన్నాడు. వెళ్ళిపోయావు, ఆరాధన పోగొట్టుకొని నువ్వు చేయకూడని సంచారం, నడవకూడని నడక,
ఉండకూడని స్థలంలో. ఒకవేళ ఏ సోమవారం వచ్చిందనుకోండి, ఎలాంటి తప్పేం లేదు. బంధువులకి మనం సహాయపడవచ్చు. శనివారం వరకు సహాయపడదాం, ఏం పడాలో పడదాం. ఆదివారం ఉదయం కూడా పడదాం. నువ్వు సమయానికి దేవుని సన్నిధికి రావాలి పిల్లరా. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ సహాయపడదాం. బంధువులు పోగొట్టుకోమని దేవుడు చెప్పట్లా, కానీ దేవుణ్ణి పోగొట్టుకుని బంధువులను సంపాదించుకోమని చెప్పట్లా. వ్యత్యాసం గమనించారా పిల్లరా? దేవుణ్ణి పోగొట్టుకొని బంధువుని సంపాదించుకోమని చెప్పట్లేదు. దేవుడు నన్నే సంపాదించుకో, వాళ్ళందరిని వదిలిపెట్టాయని కూడా చెప్పట్లా. మనం ఈ వ్యత్యాసం గమనించాలి. కొంతమంది తెలియక దేవుని మీద నిందలేసే వాళ్ళు ఉన్నారు పిల్లరా. వ్యర్థంగా సంచరించేవారు. మాకు విలేజ్ కనుక 300 కూలిచ్చారనుకోండి, పొరపాటున 500 అన్నారంటే ఇక సగం మందిరం ఖాళీయే. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు రోజు వచ్చే దాని మీద ఎన్ని వస్తున్నాయి? 200 పిచ్చి వస్తున్నాయి. చాలామంది ఒక 10 మంది 20 మంది పోయేవాళ్ళు ఉన్నారు. ఏంటంటే తప్పలేదండి, బీదలం కదా, రెక్కాడితే గంట ఒక్కాడు. ఏమే తెచ్చుకున్నావు, ఇంట్లో పెట్టుకున్నావు, తెల్లారా హాస్పిటల్కి వెళ్తావు. ఏది మేలు? 300 తెచ్చుకొని ఇంట్లో కూర్చొని మళ్ళీ తెల్లారి పనికి వెళ్ళేది మేలా? 500 తెచ్చుకొని తెల్లారి హాస్పిటల్కి వెళ్ళేది 500కి ఇంకొక 500 ఖర్చు పెట్టేది మేలా? చెప్పండి పిల్లల. వ్యర్థంగా సంచారం, వ్యర్థమైన సంచారం. ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే బోళ్ళన్నీ ఉన్నాయి ఇలాంటివి. అర్థం చేసుకోండి దయచేసి. నీ అడుగు, ప్రతి అడుగు ఆయన లెక్క పెడుతున్నాడు. నీ సంచారం ఆయన లెక్క పెడుతున్నాడు. నువ్వు ఎప్పుడు ఎక్కడ నడవాలో ఆయన చెప్పాడు. ఒక జాడి ఇచ్చాడు, ఒక మార్గం ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. దాని గుండా నువ్వు పోవటమే. ఒక రాజు వలె వెళ్తాడంట కదండి. ఒక యోబు చెప్పండి ఎలాగెళ్తాడు? ఒక రాజు వలె. దావీదు ఎలాగెళ్తాడు చెప్పండి? నా సంచారాలు లెక్క పెట్టున్నావయ్యా, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉన్నాయ్యా. పిల్లరా మీరు చూడండి, ఆయన ముందే చెప్పాడుగా, మనోహరమైన స్థలముల్లో నాకు పాలు ప్రాప్తి ఎంచినన్నాడు. పౌలేమన్నాడు చెప్పండి? పౌలేమన్నాడు? ఆయన అంటాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము మంచి. ఎలా చెప్పగలుగుతున్నారు వీళ్ళంతంటే? వాళ్ళ సంచారాల్లో ఉన్న పిల్లరా ఆ తిన్ననే మార్గం, దేవుని మార్గంలో నడిచారు కనుక. వాళ్ళు సంచరించుట, దావీదు సంచారం మనకు ఒక మాదిరి, యోబు సంచారం మనకు ఒక మాదిరి. మరి మన సంచారం చెప్పండి? ప్రభు సంచారం సంఘాలకు క్షేమం కలిగితే, అపోస్తల సంచారం శిష్యులకు స్థిరత కలిగితే, ఒక దావీదు ఒక యోబు సంచారాలు వాళ్ళ అడుగుజాడలు ఒక మనకు మాదిరి అయితే, మనం విడిచిపెట్టే అడుగుజాడలు ఎవరికి మాదిరి? పిల్లలు ఆలోచన చేసుకుందాం. కనుక ప్రతి దానికి మనం లెక్క అప్పచెప్పుకోవలసిన వారమై ఉన్నాం. దయచేసి మన సంచారాలు వ్యర్థమైన సంచారాలుగా ఉండకూడదు. ఒక సువార్త సంచారం చేయండి. ఒక సువార్త సంచారం. ఎప్పుడైనా విలేజెస్కి వెళ్ళారా? పత్రిక పట్టుకొని సంచారం చేశారా? అపోస్తులు వెళ్ళినట్లుగా, ప్రభు వెళ్ళినట్లుగా, ఈనాడు సంఘాల్లో అనేక మంది వెళ్ళినట్లుగా కదండి. ఒక ఆయన అన్నాడు, 2 సంఘాలు, ఒకటి బ్రదరన్, రెండోది హెబ్రోన్. వీళ్ళే విలేజెస్కి ఎక్కువ వెళ్తారండి, సువార్త చెప్తారు. ఇంకా కొన్ని డినామినేషన్స్ వెళ్తాయి కానీ సువార్త చెప్పరంట. అద్భుతాలు, స్పష్టతలు, సాక్ష్యాలు ఏవో చెప్తారంట. రక్షణ కలిగేది సువార్త ద్వారా. సువార్త చెప్పాలి కనుక అద్భుతాల ద్వారా, సాక్ష్యాల ద్వారా ఎవరు మారండి. కనుక సువార్త చెప్పే 2, అందులో ప్రథమంగా బ్రదరన్. పేరుకు మాత్రమే బ్రదరన్న. నీ అడుగుజాడలు ఏదైనా గ్రామంలో ఉన్నాయా? పిల్లలు ఒకసారి ఆలోచన చేసుకుందాం. తర్వాత చూడండి, దేవుని వాక్యంలో ఆయన పాలెములో నివాసము, ఆయన పాలెములో ఆయన సంచారం. కనుక పాలెము పరిశుద్ధంగా ఉండాలి అనేది ఆయన ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే కుష్ఠరోగి పాలెములో ఉండటానికి వీల్లేదు, స్రావం గలవారు పాలెములో ఉండటానికి వీల్లేదు, శవాన్ని ముట్టిన వారు పాలెములో ఉండటానికి వీల్లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. కారణం ఏంటంటే ఆ పాలెము యెహోవా పాలెము, ఆ పాలెము ఆయన నివాస పాలెము, ఆ పాలెము ఆయన సంచరించే పాలెము. అందుకని పాలెము యొక్క పవిత్రతను గురించి మాట్లాడుతున్నాడు. విన్నారా? సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో మరి పాలెములో నుండి వారిని వెలివేయవని 3 రకాల వారి గురించి చెప్పాడు. 1 కుష్ఠరోగి, 2 స్రావం గలవారు, 3 శవాన్ని ముట్టిన వారు. వాటి వలన అపవిత్రత
కలిగిన వారు పాలెం వెలుపల ఉండాలి అన్నాడు. చూడండి 3వ వచనంలో, నేను నివసించుచుండు వారి పాలెమును వారు అపవిత్రపరచుకున్నట్లు మగవానినేమి ఆడదాన్నేమి అందరినీ పంపివేయవలెను, వారిని పాలెం వెలుపలకి వెళ్ళగొట్టాలన్నాడు. 4వ వచనం చదువుతారా, ఇశ్రాయేలీయులు అలాగు చేసిరు అన్నాడు అనమాట. దేవుడు ఏదైతే చెప్పాడో మోషే ద్వారా పాలాన్ని గురించి వారు అలాగే చేశారంట. పాలెం వెలుపలికి అట్టి వారిని వెళ్ళగొట్టిరి, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి అన్నాడు అనమాట. చూసారా, అలాగో చేసిరి. 4వ వచనంలో ఇశ్రాయేలీయులు దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. 4వ వచనంలో అలాంటి వారిని వెళ్ళగొట్టిరి అన్నాడు. విన్నారా, అలాగో చేసిరి, ఆజ్ఞాపించినట్లు చేసిరి, అట్టి వారిని వెళ్ళగొట్టిరి. ఈ ముక్కలు చాలా ప్రాముఖ్యమైన పిల్లరా. నేడు స్థానిక సంఘములో సంఘం అలాగో చేసిరి, దేవుడు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగా ఉన్నవారిని వెలుపలకి వెళ్ళగొట్టిరి కదండి. అదే కదా పాఠం మనకి. కనుక పిల్లరా చూద్దాం, ఒక్కొక్కటిగా మనము ఆలోచన చేద్దాం. 2వ వచనం, ప్రతి కుష్ఠరోగి అపవిత్రుడు గనుక పాలెం వెలుపలకి అతన్ని వెళ్ళగొట్టాలని చెప్పాడు. లేవియా కాండం చూడండి, లేవియా కాండం 13వ అధ్యాయం చూడండి. లేవియా కాండము 13వ అధ్యాయంలో 50వ వచనం చూడండి. 50వ వచనంలో ఆఖరి 2 వరుసలు చదువుతున్నా. ఆఖరి 2 వరుసలు, కుష్టు పొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయించవలసిన విధి ఇదే అన్నాడు. విధి ఇదే అన్నాడు. ఆ మొక్కలు పట్టుకోండి. ఇది ఏ విధి అంట? కుష్ఠరోగుని గురించిన విధులు, దేవుని విధులు అన్నారు. ఇది ఇశ్రాయేలు పాలానికి సంబంధించిన విధులు. విన్నారా పిల్లరా? ఈ విధులు 13వ అధ్యాయంలో చెప్పాడు. మీరు చూడండి, 13వ అధ్యాయంలో వచనం 44వ వచనం చూడండి. లేవియా కాండం 13వ అధ్యాయం 44వ వచనం, వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. కుష్ఠరోగి అపవిత్రుడు అనేది దేవుని వాక్యం, దేవుని విధులు చెప్తా ఉన్నాను, దేవుడే చెప్పాడు. తర్వాత చూడండి వచనం పిల్లరా 46 చూడండి. 46, ఆ పొడ అంటే కుష్టు పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును, వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవాడును, వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండాలి. ఇశ్రాయేలు పాలానికి అనగా దేవుని పాలానికి చెప్పండి, వాని నివాసం ఉండాలి, కలిసి ఉండటానికి వీల్లేదు అని చెప్తా ఉన్నాడు. 45 వచనం చూడండి, అక్కడే 13:45, ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరయబూసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలకాలి. అలా పలుకుకుంటా అతడు పాలెం వెలుపలికి వెళ్ళిపోవాలి, నివాసం పాలెం వెలుపల ఉండాలి. అది దేవుని విధి, కుష్ఠరోగుని గురించిన విధులు అని చెప్పాడనమాట. విధులు మీరకూడదు. ఇశ్రాయేలు పాలెములో ఈ విధులను ఎవరే కానీ మీరకూడదు, ఎందుకంటే ఇది దేవుని యొక్క విధులు అని చెప్పాడు. లేక ఆజ్ఞలు, విధులు, ఆజ్ఞలు, కట్టడలు కదండి, శాసనాలు, వాక్యము, మాటలు అనే పర్యాయ పదాలుగా అనేక వాటిల్లో ఉన్నాయన్నమాట. కనుక ఇశ్రాయేలీలు దేవుని విధులను, పాలెం యొక్క విధులను వారు గైకొనాలి అని చెప్పాడు అనమాట. వాడు కుష్ఠరోగి అయితే అపవిత్రుడు, వాడు పాలెంలో ఉండకూడదు, పాలానికి వెలుపల ఉండాలి. వాడు బట్టలు చింపుకోవాలి, తల విరయబూసుకోవాలి, 2 పెదాలు ఉండగా పై పెదవిని కప్పుకొని ఆ కుష్ఠుపొడ ఎప్పుడైతే యాజకుడు నిర్ణయించాడో, కుష్ఠరోగం అని నిర్ణయించాడో, వాడు అక్కడి నుంచే తలంతా విరయబూసుకొని బట్టలన్నీ చింపుకొని ఇక ఇంటికి పోకూడదు, ఇక వాడు నేరుగా పాలానికి వెలుపల పోవాలి. వెళ్ళేటప్పుడు ఈ పై పెదవిని కప్పుకొని అపవిత్రుడు అపవిత్రుడని బిగ్గరగా చెప్పాలంట, గట్టిగా చెప్పాలన్నమాట, వినపడకుండా చెప్పాలి. ఏదో నోట్లో చెప్పకుండా కాకుండా ఆ వచ్చే వారు ఎదురుపడేవారు మరి ఒకవేళ ఇతన్ని అంటుకుంటే వాడు కూడా అపవిత్రుడు అవుతాడు కనుక వాడు పాలెం వెలుపలకు వెళ్ళేటప్పుడు బిగ్గరగా చెప్పుకుంటే వెళ్ళాలి. నేను అపవిత్రుడను అపవిత్రుడను అపవిత్రుడు అని చెప్పుకుంటా పోవాలి.
ఎదురు పడితే వాళ్ళకి వినపడాలి. ఎందుకంటే ఎదురు పడేవాని యొక్క పవిత్రత, పాలెం యొక్క పవిత్రత వారు కాపాడవలసిన వారుగా ఉన్నారు. అలాగా కుష్ఠరోగి బయటకు వెళ్ళిపోవాలని చెప్పాడండి. విన్నారా ప్రియులారా? ఎందుకంటే కుష్ఠరోగి పాలెంలో ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి, ఇది ఆ దినాల్లో అంటు జబ్బు అంటండి. ఎందుకు పై పెదవును మూసాడంటే, ఈ వ్యక్తి మనం మాట్లాడేటప్పుడు 2 పెదవులు అలా వదిలేయండి, మాట్లాడండి, ఎంతో కొంత తుపర మన నోట్లోది పడతా ఉంటుంది అనమాట. కనపడేలాగా పడుద్ది కొన్ని సమయాల్లో సన్నని తుఫర, మన కంటికి కనపడని తుఫర తప్పనిసరిగా ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా పడుతుంది అనమాట. ఇది అంటు జబ్బు. ఇప్పుడు ఉదాహరణగా మనకు అర్థం కావటం కోసం మన ఒక భయంకరమైన స్థితిని దాటి వచ్చాం, కరోనా కదండి. మరి దీన్ని ఏమన్నారు వైద్యులు? అంటు జబ్బు. ఎవరు అంటుకుంటే వాళ్ళకి వచ్చేది. డాక్టర్లతో సైతంగా ఆ జబ్బు అంటుబడి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం చేయలేరు. అందుకనే చాలా జాగ్రత్తలు తీసుకున్నారనమాట. కనుక ఈ కుష్ఠరోగి జబ్బు పడిన వాడు గట్టిగా చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి, వినపడేలాగా చెప్పాలి, అలా బయటికి వెళ్ళిపోవాలి. అక్కడ లోపల ఉంటే వాడిని అంటుకుంటే వాడికి ఆ జబ్బు వస్తుంది. వాడిని అంటుకుంటే ఒకళ్ళు యోధాపాలెం అనుకోండి, యోధాపాలెంలో ఇంచుమించుగా అందరికి వచ్చేస్తుంది. యోధాపాలెంకి వచ్చిందంటే పక్కన రూబేను పాలెం దానికి వస్తుంది. దానికి వచ్చిందంటే పక్కన కదండి ఎఫ్రాయిముల పాలెం, దానికి వచ్చిందంటే దాను పాలెం. అంటే ఇప్పుడు పాలెం అంతా కుష్ఠరోగులతో నిండిపోద్ది. కానీ పాలెం మధ్య నివాసం చేసే దేవుడు వారి మధ్య ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు గనక, ఆయన మందిరం పరిశుద్ధమైనది, ఆయన పరిశుద్ధమైన వాడు, ఆయన మాటలు లేక ఆయన విధులు పరిశుద్ధమైనవి గనుక ఇప్పుడు మొత్తం టోటల్గా అపవిత్రమైపోద్ది అనమాట. అందుకనే దేవుని మందిరానికి చెప్పండి, 93వ కీర్తన ఒక మాట చదువుతారా? అది చాలా విశేషమైనటువంటి మాట అండి. 93వ కీర్తన 5వ వచనం చదవండి. ఉన్నాడు, నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు అంటూ యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమన్నాడు. దేవుని మందిరానికి ఈ వారం, ఈ నెల, ఈ సంవత్సరం, మళ్ళా సంవత్సరం ఇక ఎన్ని సంవత్సరాలైనా వారు ఎన్ని మజిలీలు వేసినాగా 40 సంవత్సరాల్లో ఒకవేళ సినాయా, సీనా, ఒకవేళ పారానా, ఇంకా ఎక్కడెక్కడో ఉన్నాయి కదా, సంఖ్యాకాండం 33వ అధ్యాయం, వారి మజిలీలు కదా. ఎక్కడ మందిరం కట్టినా, ఎప్పుడు మందిరం కట్టినా వారు దిగిన స్థలం ఏదైనా ఆ మందిరానికి ఎన్నటెన్నటికి ప్రధాన యాజకుడిగా అహరోన, ప్రధాన యాజకుడిగా ఎలియాజరా, ప్రధాన యాజకుడిగా ఫినెహాస, తరాలు మారినా చెప్పండి, ఏది మారకూడదు? పరిశుద్ధత మారకూడదనే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. కనుక పిల్లరా, దేవుని యొక్క నివాసము యొక్క పరిశుద్ధత విషయంలో, దేవుని యొక్క మరి పాలెము పరిశుద్ధత విషయంలో ఆ అపవిత్రుడు పవిత్రమైన దానిలో ఉండటానికి వీల్లేదు అన్నాడు. ఇది ఇశ్రాయేలు చరిత్ర అన్నమాట. ఇందులో మనకు పాఠం ఏంటంటే, చూడండి, ఒక కుష్ఠరోగి తుపర మీద పడితే అది అంటు జబ్బు కనుక, ఒక్క కుష్ఠరోగి ఉంటే పాలెం అంతా ఏమైపోద్ది చెప్పండి? కుష్ఠరోగుల పాలెం అయిపోద్ది. అందుకని ఒకడున్నా బయటే ఉన్నాడు. రాజుల 2వ గ్రంథం 4 ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? బయటే ఉన్నారు. ఒక వ్యక్తి అలాగ యోధా రాజు ఎక్కడున్నాడు చెప్పండి? కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి. ఆయన ఎన్నడూ దేవుని మందిరానికి పోలేదండి, ఒక ప్రత్యేకమైన నివాసంలో ఉన్నాడని రాయబడింది. రాజు అయినా మిరియాం చెప్పండి ఎక్కడుంది? పాలెం వెలుపలే ఉంది. దానికి ఒక మాట కూడా చదవండి, ఎంత ఖచ్చితంగా చెప్పాడు దేవుడు. ద్వితీయోపదేశ కాండంలో దేవుని వాక్యంలో 23వ అధ్యాయం చూడండి, లేక 24వ అధ్యాయం చూడండి. 24వ అధ్యాయం 8వ వచనం చూడండి, ఏమన్నాడు? కుష్ఠరోగ విషయము యాజకులైన లేవీలు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండు అన్నాడు. నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా, ఇది సేవకులకు చెబుతున్నాడు అనమాట. అని చెప్తూ 9వ వచనంలో, మీరు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు త్రావులో నీ దేవుడైన యెహోవా మిరియామునకు చేసిన దానిని జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడు. మిరియాము కదండి, మోషే అక్క కదండి, మోషేని పెంచింది కదండి, మరి మోషేకి చాలా సహాయపడింది కదండి, ఆవిడ గాయకురాలండి, ప్రవక్త అండి,
ఆడబాడుద్దండి, వాక్యం చెప్పుద్దండి. కుష్ఠరోగం వస్తే ఎక్కడికి ఉండాలి చెప్పండి? సంఖ్యాకాండం 12వ అధ్యాయం చూడండి. ఆమె పాలెమునకు వెలుపల ఉంది, 7 దినాలు ఉంది. అందుకని మిరియాము చేసినది జ్ఞాపకం. ఎంత గొప్ప వ్యక్తి అయినా, రాజుల దినవృత్తాంతాల 2వ గ్రంథం, యోధారాజు కూడా ఆయన గొప్ప రాజు. కానీ యెహోవా మందిరానికి వెళ్ళకుండా ఆయన ఒక ప్రత్యేకమైన నివాసంలో ఉన్నాడని చెప్పాడు. వెలుపల ఉండవలసిందే. రాజు అయినా, ప్రవక్త అయినా, సామాన్యమైన వ్యక్తి అయినా, ఒకవేళ నలుగురైనా, ఒకరైనా, ఎవరైనా కానీ వాళ్ళు పాలెం వెలుపల ఉండాలి, జాగ్రత్త అని దేవుడు లేవీయులకి ఈ సత్యాన్ని మరొకసారి, ఎప్పుడు 40 సంవత్సరాల తర్వాత. ఈ మధ్యలో ఎంతమంది కుష్ఠరోగులు వెళ్ళిపోయి ఉంటారు, అర్థమవుతుందండి? అంటే పాలెము విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, పాలెం విషయంలో సేవకులైన లేవీయులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జాగ్రత్త అని చెప్పాడు అన్నమాట. 2 సార్లు చెప్పాడు. 8వ వచనంలో, ఒక్క వచనంలో 2 సార్లు నేను ఏ సంగతులు మీకు బోధిస్తున్నాను వాటిని చేయటానికి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. మీరు జాగ్రత్త, పాలెము జాగ్రత్త, మందిరం జాగ్రత్త, పరిశుద్ధత విషయమై జాగ్రత్త కదండి. చాలా తేటగా విషయాలు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఇది ఇశ్రాయేలు చరిత్ర అన్నమాట. ఇందులో మనకు పాఠం ఏంటంటే, ఒక కుష్ఠరోగి పాలెములో ఉంటే పాలెమంతా కుష్ఠరోగం అయిపోయినట్లుగా అంటు జబ్బు కనుక ముద్దలో కొంచెము పులిపిండి ఉంటే ఏమన్నాడు చెప్పండి? ముద్దంతా పులిచేయను అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అది దేవుని సంఘం. ఆ ముద్ద దేవుని సంఘం, పరిశుద్ధమైన ముద్ద. ముద్ద అంటే గోధుమ పిండితో చేయబడిన ముద్ద కాదండి, అది మన పరువు కదండి. గోధుమ గింజగా ఆయన నలగొట్టబడ్డాడు, రొట్టెగా మార్చబడ్డాడు. అయితే గోధుమ ముద్ద అది దేవుని సంఘాన్ని చూపిస్తుంది. ముద్దలో కొంచెము పులిపిండి అంటే ఆ ముద్ద దేవుని సంఘాన్ని చూపిస్తుంది. మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో వచనం, పిల్లరా, దేవుని వాక్యములో 6వ వచనం ఆఖరిలో ఏమన్నాడు? ముద్దలో కొంచెము పులిపిండి ఉంటే ముద్దంతా కూడా మరి పులి చేయనని మీరు ఎరగరా అని చెప్తా ఉన్నాడు. ఈ ముద్ద దేవుని సంఘాన్ని చూపిస్తూ ఉందన్నమాట. పులిపిండి అంటే పాపాన్ని చూపిస్తూ ఉంది. పులిపిండి పాపాన్ని చూపిస్తుంది. కనుక సంఘము పరిశుద్ధమైనది. సంఘములో పాపం చేసిన వారు ఉండకూడదు. అది ఏం చేయాలన్నాడు? 5వ అధ్యాయం 2వ వచనం ఆఖరిలో ఈ పులిపిండి పాపం చేసిన వాడిని ఆఖరిలో ఏమన్నాడంటే, మీలో నుండి వెలివేసిన వారు కారు అన్నాడు. అంటే వెలివేయాలన్నాడు. 5వ అధ్యాయంలో 13వ వచనం చూడండి, ఆఖరిలో ఏమన్నాడు? ఆ దుర్మార్గుణ్ణి, ఆ పులిపిండిని మీలో నుంచి ఏం చేయాలన్నాడు? వెలివేయాలన్నాడు అన్నమాట. పిల్లరా, దేవుని సంఘము పరిశుద్ధమైనది అన్నాడుగా. 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 17వ వచనం ఏమన్నాడు? మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అన్నాడు అన్నమాట. అంటే దేవుని సంఘం యొక్క పరిశుద్ధతలో పాపము చేసిన వారు ప్రవేశించటానికి వీలు లేదు అనే సత్యం చూపిస్తున్నాడు. ఇక్కడ మీకు తెలిసిందే, కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అన్యులలో కూడా జరగని కార్యాలు దేవుని ప్రజల మధ్య జరిగినాయి అని పౌలు వాపోతూ ఉన్నాడు. చాలా విచారకరమైన సంగతి అండి. అన్య జనాంగంలో వాళ్ళ అన్యులు దేవుణ్ణి ఎరగని వారు, వాక్యం తెలియని వారు, వాళ్ళకి ఒక క్రమం, కట్టడాలు, బోధలు ఏమి లేవు. కానీ కొంతవరకు వాళ్ళు ఉన్న విషయాలు మనం ఎరుగుదాం. కానీ ఇప్పుడు అన్యులలో కూడా జరగదు అని ఇక్కడ పౌలే రాస్తున్నాడు. మొదటి వచనంలో 5వ అధ్యాయం 1వ వచనంలో. పిల్లరా, దాని తీరిక సమయంలో మీరు చదువుకోండి. ఒక పాపము చేసే వ్యక్తి స్థానిక సంఘములో ఉండుట ద్వారా, అది ఏ పాపమైనా కావచ్చు, అది సంఘమంతటికి చుట్టుకుంటుందంట. జాగ్రత్త. అందుకనే ద్వితీయోపదేశకాండం మనం ఎందుకు చదివామంటే, లేవీ కాండంలో కుష్ఠరోగుల గురించిన విధులు చెప్పినా, యాజకులతో చెప్పినా, అక్కడ స్పష్టంగా ద్వితీయోపదేశకాండంలో లేవీలకు మాత్రమే చెప్పాడు, సమాజం అందరికి చెప్పట్లా. జాగ్రత్త, జాగ్రత్త, నేను అప్పుడు చేశానే మిరియాము విషయంలో జాగ్రత్త అని ద్వితీయోపదేశకాండంలో ముఖ్యంగా లేవీలకు చెప్పాడు. ఇప్పుడు పిల్లరా, ఇది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అన్నమాట. ఏంటంటే దేవుని సంఘం పరిశుద్ధమైనది అని 3వ అధ్యాయంలో చెప్పాడు. ఇందులో పులిపిండి వచ్చింది. మరేం చేయాలి?
ఇక్కడ ఆ వ్యక్తిని వెలియాలన్నాడు. వెలి అనే దగ్గర కొంచెం మీరు మనసు పెట్టాలన్నమాట. వెలి అంటే పాత నిబంధన కుష్ఠరోగి ఉన్నాడు అనుకోండి, అతన్ని పాలెం వెలుపులకు వెలియాల్సిందే. అతని నివాసం వెలుపులే, అతని జీవనం వెలుపులే, అన్ని వెలుపులే. లోనికి ఎంత మాత్రం రావటానికి వీలేదు. మళ్ళా కుష్ఠరోగం తగ్గితే 7 దినాల తర్వాత తగ్గితే యాజకుడు కనబరుచుకొని రోగం తగ్గింది, పవిత్రుడు అని యాజకుడు నిర్ణయించిన తర్వాత పాలెం లోపలికి రావాలన్నమాట. అది వ్యక్తి యొక్క వెలి అంటారు దాన్ని. కానీ ఇప్పుడు సంఘములో ఒక పెద్ద, ఒక సేవకుడు, ఒక పరిచారకుడు, ఒక పరిచారకురాలు, లేక ఒక సహోదరి, లేక ఒక సహోదరుడు ఏదైనా పులిపిండి పాపం కలిగి ఉంటే వారిని వెలివేయటం అంటే ఇక మా మందిరానికి రావద్దు, మాతో కలవద్దు అట్లా కాదండి. ఒకవేళ సేవకుడు అనుకోండి, ఆయన వాక్యం చెప్పకుండా కూర్చోబెట్టడం. ఒకవేళ పెద్ద అనుకోండి, నడిపించకుండా కూర్చోబెట్టడం. పనిలో నుంచి వెలివేయాలి, వ్యక్తిని కాదు వెలివేసేది కదా. వ్యక్తికి ఇవ్వబడిన పనిలో నుంచి వెలివేయాలన్నమాట. ఒక వరం ఉంది, పాడగలవు, నిన్ను పాడినెవరు. డ్రమ్ము కొట్టగలవు కానీ నిన్ను డ్రమ్ము కొట్టినెవరు. పరిచర్య చేయగలవు కానీ నిన్ను పరిచర్య చేయనివ్వరు. వంటలు వండగలవు, సోదరులు చక్కగా కొయ్యగలరు, మరి కానీ నిన్ను ఏ కత్తిపేట దగ్గర కూర్చొని ఒక కూరగాయ కూడా కొయ్యనివ్వరు. అంటే నీకు ఇవ్వబడిన పనిలో నుంచి నిన్నేం చేయాలి, వెలివేయాలి. మందిరానికి రావద్దు, ఇక ఈ సాయిల్లో కనపడద్దు అని మనం అనకూడదు. చాలామంది ఆయన అన్నాడు, ఎక్కడి నుంచి అన్నాడు. ఒకవేళ మీరు నిద్రపోతున్నారు, నిద్రపోతే ఆయన అన్నమాట చెప్తున్నా, కేకలేసి అరే గుమ్మం దొక్కావో చూడు, ఇక్కడ మళ్ళీ ఈ సాయిల్లో కనపడదు, ఇక్కడ నుంచి అలా ఇంత పాపం చేసి మళ్ళీ వచ్చేసావు మందిరానికి అన్నాడు. ఏమండి, అది కాదు పిల్లరా, మనం వెలివేయకూడదు, అలా వెలివేయకూడదు. కానీ ఆ వ్యక్తికి కలిగిన కృపా వరం ఉందే, దానిలో నుంచి వెలివేయటం అంటే ఆ వ్యక్తిని ఆ పని చేయకుండా కూర్చోబెట్టడం. మనం అసలే లోపంలో ఉన్నాడు, ఆ వ్యక్తిని గాయపరిచి పంపిస్తే ఇంకా లోపంలో ఒక్కిపోతాడు. అందుకని పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఏం రాశాడంటే 2 విషయాలు తెలుసుకోవాలి పిల్లరా. 2 విషయాలు కూడా. ఒకటి 2వ పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 11 వచ్చిన వరకు మళ్ళీ అదే విషయాలు ఇక్కడ ప్రస్తావన చేశాడు. చేస్తూ 8వ వచనం చూడండి, 7వ వచనం, గనుక మీరిక వానిని శిక్షింపక అన్నాడు అనమాట. ఇది శిక్ష అంట. ఇప్పుడు పాటలు పాడనివ్వకుండా, డ్రమ్ము కొట్టనివ్వకుండా, వాక్యం చెప్పకుండా, నడిపించకుండా, కొయ్యకుండా, కూరగాయలు పరిచయం చేయకుండా ఆపటం, దీన్ని ఏమన్నారంటే శిక్ష. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో దీన్ని ఏమన్నారంటే క్రమశిక్ష అన్నారనమాట. శిక్షల్లో రకరకాల శిక్షలు ఉన్నాయి, కానీ దేవుని పిల్లలకు దేవుడు విధించే శిక్ష దాన్ని క్రమశిక్ష అన్నారనమాట. పాత నిబంధనలో గుణపరచబడుట అన్నాడు, మనసే గుణపరచబడిన తరువాత అన్నాడు. బుద్ధి తప్పింది, మార్గం తప్పాడు, దేవుడిని విడిచిపెట్టాడు, పాపం చేశాడు, శిక్ష పడింది, ఇప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు, గుణపరచబడ్డాడు అనమాట. అంటే గుణపడటానికి వచ్చే శిక్షలు అనమాట ఇవి. కనుక మీలో చాలామంది వలన, ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షే చాలు. వందనాలు చెప్పట్లా, ఇదివరకు పలకరించినంత ఆప్యాయతగా పలకరించట్లా, వస్తున్నాడు పోతున్నాడు, వస్తుంది పోతుంది, కానీ అంతగా మనం ఇదివరకు చూపిన ప్రేమ వాళ్ళకి చూపించట్లా. ఇప్పుడు ఆ వ్యక్తికి అర్థమైంది, నేను ఈ పని చేయబట్టే, ఈ లోపంలో ఉండబట్టే నాకు ఇంత శిక్ష పడింది అని క్రమశిక్ష అంటారు. బుద్ధి తెచ్చుకొని అలాగా దీనుడుగా వస్తున్నప్పుడు మళ్ళీ పౌలు ఏమంటున్నాడంటే 7వ వచనంలో, గనుక మీరును శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది అన్నాడు. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును అన్నాడు. ఒక ఆత్మ విలువ ఎరగాలి పిల్లరా. ఆత్మ విలువ, ఒక ఆత్మ, ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళలో ఉన్న ఆత్మ మరి పాపాన్ని బట్టి చనిపోయి, పాపాన్ని బట్టి పాపంలో ఉండే చనిపోతే పాతాళానికి వెళ్ళిపోతాడు. అందుకనే ఆ ఆత్మ యొక్క విలువ ఎరిగిన వాడు పౌలు ఏమంటాడంటే క్షమించండి, ఆదరించండి, తర్వాత ఏమంటాడు చేర్చుకోండి కదా. దేవుని వాక్యంలో 8-9 వచనాలు మీరు చూసుకోండి. చక్కగా కిందకు వచ్చేసరికి క్షమించండి, ఆదరించండి, చేర్చుకోండి, ఏ విషయాలు చాలా స్పష్టంగా చాలా మరి మంచిగా రాస్తూ ఉన్నాడు అనమాట. కనుక పిల్లరా, దేవుని వాక్యంలో 2 విషయాలు తెలియాలి. సంఘం యొక్క పరిశుద్ధతను కాపాడటానికి ఆ వ్యక్తిని వెలియాలి ఆ పనిలో నుంచి.
అదే సమయంలో ఆ వ్యక్తి, ఆ సోదరి కానీ ఆ సోదరుడు కానీ కృంగిపోయి లోకానికి వెళ్ళిపోయి పాపంలో కలిసిపోయి పాపులతో కలిసిపోయి పతనం అయిపోతాడేమో. కనుక ఆ వ్యక్తి యొక్క ఆత్మ యొక్క క్షేమం కోసం క్షమించి ఆదరించి పురుకొలిపి బలపరిచి అతను తప్పు చేసేది తప్పు అని అతనికి తెలిసేలాగా చేసి ఒప్పించి ప్రభు దగ్గర ఒప్పించి అలాగ మళ్ళా ప్రభు తట్టు ఒకడు దారి తప్పిపోతే, సత్యం తప్పిపోతే, తొలగిపోతే ఆ వ్యక్తిని మరలా దేవుని వైపు తిప్పటం చాలా గొప్ప సంగతి పిల్లలు. అలాగా త్రిప్పి క్షమించి చేర్చుకొని అనేది 2వ పత్రికలో రాశాడు. చాలామందికి తెలిసింది ఏంటంటే మొదటి పత్రికే ఏమండి. చాలామందికి తెలిసింది ఏంటంటే మొదటి పత్రికే. వెలేయండి, ఇక రానియకండి, వెలేయమంటే పనిలో నుంచి వెలివేయమన్నాడు కానీ సంఘంలో నుంచి కాదు. అది కూడా తెలుసుకో. ఇశ్రాయేల్ అయితే వాళ్ళ సమాజంలో నుంచి వెలేసేయాలి, మనిషి అక్కడ ఉండటానికి వీల్లేదు. కానీ మనిషి ఇక్కడ ఉండొచ్చు క్రొత్త నిబంధనలో, కానీ అతని పనిలో ఉండటానికి వీల్లేదు. ఏ వరం ఇవ్వబడిందో, ఏ పని చేయబడుతుందో అందులో ఉండటానికి వీల్లేదు, వెలేయాలి. ఆ వ్యక్తి మరలా దిద్దుకొని క్రమశిక్ష కలిగి నెమ్మదిగా మళ్ళీ మార్పు చెందితే క్షమించి ఆదరించి చేర్చుకోవటం అనేది చెప్తా ఉన్నాడు. పిల్లరా, క్రమశిక్ష అవసరమే, చేర్చుకునేది కూడా అవసరమే. ప్రభు చెప్పాడు కనుక, ప్రభు ఆత్మ ద్వారా పౌలు రాశాడు కనుక ఆ విషయాలు మనము ఆలోచన చేసుకొని దేవుని సంఘం యొక్క పరిశుద్ధత కాపాడే విషయంలో నా మట్టుకు నేను, నీ మట్టుకు నేను జాగ్రత్తగా ఉండాలి. అదే పౌలు ఒక 5 నిమిషాలు ఓకేనా పిల్లరా, ఒక సంగతి చూడండి దేవుని వాక్యంలో. ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయం చూడండి. 29వ అధ్యాయంలో 22వ వచనం చూడండి ఏమంటాడు? ఆలకించుడి. ఏం చేయాలంట చెప్పండి? నిద్రబొమ్మంటున్నాడా, ఆలకించమంటున్నాడా? మీరు మత్తయి సువార్తకి వెళ్తే 27వ అధ్యాయంలో ఇక పోయి నిద్రపోండి అన్నాడు ప్రభువారు, అన్నాడు కదా, నిద్రపోండి అన్నాడు. ఇక పోయి అలసట తీర్చుకోమన్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? పోయి అలసట తీర్చుకుందామా, ఆకలి తీర్చుకుందామా, కొంచెం సేపు ఆలకిద్దామా, ఒక 5 నిమిషాలు ఆలకిద్దాం, ఓకేనా? ఏం ఆలకించమంటున్నాడు అంటే దేవుడు ఇర్మియా ద్వారా చెప్పే వర్తమానాన్ని ఆలకించమంటున్నాడు. చూడండి దేవుని వాక్యంలో 21వ వచనం చూడండి. నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనాలు ప్రకటించు కొలయ కుమారుడైన అహాబును గూర్చియు, మైషయ కుమారుడైన సిద్కియాను గూర్చియు ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకించుడి అన్నాడు. దేవుడు చెప్పే వర్తమానం ఆలకించాలి ప్రియరా. ఇర్మియా ద్వారా ఎవరి గురించి? ఒక 2 వ్యక్తులు, ఒక ఆయన పేరు అహాబు, మరొక ఆయన పేరు సిద్కియా. ఎవరి కుమారులు వివరణ చెప్పాడు. వీళ్ళు దేవుని నామమును అడ్డం పెట్టుకున్నారు. నా నామమును బట్టి, నామమేమో దేవునిది, ప్రవచనాలేమో అబద్ధం. చాలామంది ఇలాగ ఉన్నారు కదా. బేతేలు ప్రార్థనా మందిరం, హెబ్రోను ప్రార్థనా మందిరం, బెరకా ప్రార్థనా మందిరం, పెంతెకొస్తు ప్రార్థనా మందిరం, ఇక చెప్పండి రకరకాల నజరేతు ప్రార్థనా మందిరం, ఏదో పేరు నిజమే, పేరేమో దేవుని పేరు, మందిరం దేవుని మందిరం అని పెడుతున్నారు. కానీ బోధలు మీరు ఏమైనా అనుకోండి. ఒక ఆయన అన్నాడు, పౌలు రాసిన 14 పత్రికలు ప్రపంచానికి చెప్పే ఒకే ఒక డినామినేషన్ ఏదైనా ఉందంటే అది బ్రదరన్ సంఘం అన్నారు. నేనే బ్రదరన్ సంఘాన్ని హెచ్చించాలని నా ఉద్దేశం కాదు, ప్రభు వాక్యాన్ని హెచ్చించాలి. మనం బ్రదరన్ వాళ్ళమే పరలోకి వెళ్తాం అది చెప్పట్లా నేను, బ్రదరన్ వాళ్ళే గొప్ప అది చెప్పట్లా నేను. కానీ వాస్తవం ఏంటంటే 14 పత్రికల్లో సంఘము, దాని యొక్క మూలాలు, దానిలో జరగవలసిన ఏర్పాట్లు, ఆ విధులు, అవన్నీ పౌలు రాసిన దేవుని సంఘం యొక్క ఔన్నత్యాన్ని ప్రకటించే ఏదన్నా ఒక సంఘం ఉందంటే అది బ్రదర్ అన్నవారు అన్నాడండి. నాకు ఆశ్చర్యం వేసింది. నిజమే, ఎక్కడ చూసినా దుర్బోధలే. వీళ్ళ బోధ ఎలా ఉంది? అబద్ధ ప్రవచనాలు. ఏంటి చూడండి, అక్కడ 22వ వచనంలో ఆఖరులో అబద్ధపు మాటలంట, అబద్ధపు ప్రవచనాలు, అబద్ధపు మాటలు. ఏంటో ఇలా మాటలు అంటే ఈ రోజుల్లో కూడా ఉన్నాయండి. నేను మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. మనం మనిషి పరలోకం వెళ్ళొద్దా, లేక లోపల ఉన్న ఆత్మ పరలోకానికి వెళ్ళొద్దా? ఏమండి? మనలో ఉన్న, ఇప్పుడు నేను విజయనందం
నేను శరీరంలో ఉన్నా. ఇప్పుడు ఈ ఎత్తుల లోపల, నా లోపల కూడా ఆంతర్య పురుషుడు ఉన్నాడు. ప్రభు చిత్తమైనప్పుడు ఆ ఆంతర్య పురుషుడు ఈ బాహ్య పురుషుడిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడు సేమ్ హైట్ నా హైటే ఉంటాడు, నా లోపల ఉంటాడు. ప్రభు పిలిచినప్పుడు ఆంతర్య పురుషుడు పరలోకానికి వెళ్ళిపోతాడు. ఈ బాహ్య దేహం ఇక్కడే దీన్ని పూర్తి చేస్తారు పెట్టిలో పెట్టి. ఇలా ఇప్పుడు బోధలు, కొంతమంది బోధలు, మీరు ఒక మాట చెప్పాలి. చింతపండు ఉంది, లోపల ఏముంటుంది? చింత గింజ ఉంటుంది. చింతపండు చింత గింజకి ఏమాత్రం అంటుకొని ఉంటుంది? చింతపండు లోపల ఉన్న చింత గింజకి, ఆ పెక్కకి ఆ చింతపండు ఏమాత్రం అంటుకొని ఉంటుంది? అంటుకోదు కదా. అలాగే మరి చెరువులో ఉండేటువంటి తామర ఇవి ఉంటాయి కదా, పుష్పాలు నీళ్ళలో ఉంటాయి. ఆ ఆకుల మీద నీళ్ళు పోయండి, చెప్పండి, నిలవు, పేల్చదు కూడా, ఆకు పేల్చదు. చూసారా? ఎల్లప్పుడూ నీళ్ళలోనే ఉంటుంది, కానీ నీళ్ళు పోస్తే ఒక చుక్క కూడా పేల్చదు. ఎల్లప్పుడూ గింజ ఆ పండులోనే ఉంటుంది, కానీ కొంచెం కూడా అంటుకోదు. మనం తీసేసరికి మన చేతులకు ఏమైంది? అంటుకుంటుంది కదా. అంటే కొంతమంది బోధకుల యొక్క బోధలు ఏంటంటే, ఒరే పిచ్చోడా, ఇలా చెప్తారంటండి, ఒరే పిచ్చోడా, ఆత్మ కదా పరలోకానికి వెళ్ళేది, శరీరం పరలోకానికి వెళ్దు కాబట్టి శరీరం కోరికలు తీర్చుకోవచ్చు. చూడండి వాళ్ళ బోధలు, వాళ్ళ క్రియలు కూడా అలా ఉన్నాయి. 22వ వచనం చదువుతారా? ఆలకించుడి, వారు ఇశ్రాయేలు దుర్మార్గం జరిగించుచు తమ పొరుగు వారి భార్యలతో వ్యభిచరించుచు నేను వారికి ఆజ్ఞాపింపుని అబద్ధపు మాటలు నా నామమును బట్టి ప్రకటించు వచ్చిరి. నేనే ఈ సంగతిని తెలుసుకున్న వాడినై సాక్షిగా ఉన్నానంటాడు. ఇది వాళ్ళ బోధ, అబద్ధపు బోధలు. ఇప్పుడు చాలా బోధలు రకరకాలుగా. కొన్ని దేశాల్లో ఇన్ని రోజులకి అని పెళ్లి చేసుకుంటారంట, ఇన్ని సంవత్సరాలకి అని. మరి ఇది ఎక్కడదో మనకు తెలియదు, బైబిల్కి వ్యతిరేకమైందనమాట. 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయ్యాక వాళ్ళు విడాకులు తీసుకొని మళ్ళీ ఒకరిని పెళ్లి చేసుకుంటారంట. బైబిల్ ఏమన్నాడు? కొత్త నిబంధనలు. పాత నిబంధన అయితే అన్ని పెళ్లిళ్ళని చేసుకోవచ్చు, చేసుకున్నారు, అది చూసి చూడనట్టు వదిలేశాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఒకే భర్త ఒకే భార్య, ఒకేసారి వివాహం. రెండోది లేదు. భార్య చనిపోయిందండి, భర్త చనిపోయిందండి, లేదు. అలాగే ఉన్నారు చాలామంది, కావాలంటే చూడండి, భక్తులు ఎంతోమంది ఉన్నారు, చేసుకున్న వారు కూడా ఉన్నారు, అది వారి ఇష్టం. కానీ పిల్లరా, ఒకే భర్త ఒకే భార్య అంటే వివాహ బంధం, భార్యాభర్తల బంధం ఎంత పరిశుద్ధమైనదిగా చేశాడో చూడండి. పాత నిబంధనలు చూసినప్పుడు అణచెల్లెలే వివాహం చేసుకున్నారు. ఆదాము కొడుకులు, ఆదాము కూతుళ్ళే కదా మొదటి వివాహం చేసుకున్నది. ఇప్పుడైతే అన్నచెల్లెలు అంటారు. అప్పుడు ఉంది ఆ వరుస లేదు. అప్పుడు ఆ వరుసలు లేవు, అన్న చెల్లెలు వరుస లేదు. తర్వాత కదా ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కదా వరుసలు చెప్పాడు కదా. అప్పుడు కూడా ఇశ్రాయేలీయులు వాళ్ళ గోత్రంలోనే చేసుకోవాలని చెప్పాడు. కానీ ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఆ వరుసలు చెప్పి ఎవరెవరిని చేసుకోవాలంటే రాను రాను దేవుని యొక్క పిల్లలు ఆ కుటుంబాన్ని, ఆ సంఘాన్ని ఎంత పరిశుద్ధతకు తీసుకొచ్చాడో చూడండి. కనుక పిల్లరా, వీళ్ళ బాధ ఏంటంటే శరీరం కోరికలు తీర్చుకుంటున్నాం, ఈ శరీరం పరలోకానికి వెళ్ళదు కదా, ఆత్మ వెళ్ళదు కనుక మన శరీర కోరికలు తీర్చుకోవచ్చు అన్న బాధ అనమాట. ఇది చాలా మందికి ఇష్టం, అందరికి కాదులేండి, చాలా మందికి ఇష్టం పిల్లరా. కనుక వాళ్ళు అలాగే చేశారు. ఇది కావాల్సి ఇదిగో మేము చూడు అన్నట్టుగా వాళ్ళు అలాగే చేశారు. బోధించేది అదే, వాళ్ళ క్రియలు అయ్యి. ఏం జరిగింది? దేవుడు తెలుసుకున్నాడు, దేవుడు సాక్షిగా ఉన్నాడు. ఒక రోజు రానే వచ్చింది, ఆ బబులోను రాజు రానే వచ్చాడు, పట్టుకున్నాడు. ఏం జరిగింది? 23వ వచనం చూడండి. చెర పట్టబడి బబులోనులో ఉన్న యూదులందరూ బబులోను రాజు అగ్నిలో కాల్చిన, చెప్పండి, సిద్కియా వలెను అహాబు వలెను యెహోవా నిన్ను చేయునుగాక అని చెప్పుచు వారి పేర్లను శాపవచనముగా వాడుకుందురు, ఇదే యెహోవా వాక్కు అన్నాడు. అయిపోయిందా? వాళ్ళ కోరికలు, వాళ్ళ ఇష్టాలు కొంతకాలమే జరిగింది. దేవుడు చూశాడు, ఒక పనిష్మెంట్, ఒక దినం నిర్ణయించాడు, అది జరిగిపోయింది. ఆ బబులోను రాజు వచ్చినప్పుడు వీళ్ళిద్దరిని అగ్నితో కాల్చాడంటండి. వీళ్ళిద్దరిని అగ్నితో ఎందుకు కాల్చాడు? మీరు బాగా ఆలోచన చేయాలి. వీళ్ళిద్దరు బాధలు శరీర కోరికలకు సంబంధించినవి, వాళ్ళ క్రియలు శరీర కోరికలకు సంబంధించినవి. అందుకనే ఏ శరీరముతో పాపం చేశారో ఆ శరీరాన్ని దేవుడు కాల్చేశాడు. పాపం చేసేటప్పుడు వాళ్ళకి చాలా మధురంగా ఉంటుంది, ఎందుకంటే అడ్డు ఆపు లేదు అన్నట్టుగా ఉంది కదా 22వ వచనంలో. కానీ ఇప్పుడు అగ్నితో కాల్చినప్పుడు ఎలా ఉంటుంది మీరు చెప్పాలి?
పాపం చేసినప్పుడు ఎవడ భార్య దొరికింది అనుభవించేశాడు, ఎవడ భర్త దొరికాడు అనుభవించేశారు అనుకుందాం. కానీ ఇప్పుడు అగ్నితో కలిసినప్పుడు ఆ బాధ కదండి, ఆ తీవ్రత ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. పాపం దాని యొక్క జీతం మరణం అన్నారా. అక్కడ ఇంకో మాట చెప్పాడు, వారి పేళ్లను శాపవచనముగా వాడుకుందరు, ఇదే యెహోవా వాక్కు అన్నాడు. సిద్కియా పేరు వినబడగానే, ఆ యొక్క మరొక ఆయన పేరు వినబడగానే కదా, వాళ్ళ పేర్లు వినపడగానే అది శాపవచనానికి వీళ్ళు మామూలు కదండి, మామూలుగా వాళ్ళు కదా. పేరేమో దేవుని పేరు పెట్టారు, బాధలేమో ఆ అబద్ధపు బాధలు, మరి ప్రవర్తనేమో అపవిత్రమైనటువంటి ప్రవర్తన. అమ్మో వాళ్ళ పేరు ఎత్తకు, వీళ్ళు ఫలానా ఇలా చేశారు, రాజు వచ్చాడు కాల్చాడు. శాపానికి ఉపయోగపడుతుందండి, శాపానికి. ఈనాడు కూడా వాళ్ళిద్దరి గురించి మనం ఏం చెప్పుకుంటున్నాం, వాళ్ళ పేర్లను శాపవచనానికి మనం వాడుకుంటున్నాం, చదువుకున్నాం, వింటున్నాం. మరి యేసేపు పేరు చెప్పండి, యేసేపు పేరు చెప్పండి, దేనికి వాడబడుద్ది? పవిత్రతకి కదా, పరిశుద్ధతకు ఉపయోగపడుద్ది. యేసేపు పేరు చెప్పగానే అందరు హృదయాల్లో ఒక బలమైనటువంటి ఒక బలం, తెప్పరెళ్తామన్నట్టుగా, మళ్ళా వినాలన్నట్టుగా కదండి. పాపం చేయటానికి అవకాశం వచ్చినా పాపం చేయకుండా పారిపోయిన వాడు, పవిత్రంగా ఉన్నవాడు యేసేపు పేరు వినగానే పవిత్రుడు. యేసేపు పేరేమో ఆశీర్వాదానికి ఉపయోగపడితే ఈవేళ పేర్లేమో శాపానికి ఉపయోగపడతా ఉన్నాయి. యేసేపు అందలం ఎక్కితే వీళ్ళేమో కాల్చి బూడిదైపోయారు. విన్నారా? పాపము దాని యొక్క తీవ్రత ఎలా ఉంటుందో, పరిశుద్ధత దాని యొక్క ఔన్నత్యం ఎలా ఉంటుందో ఆ పేర్లు వాడబడతా ఉండగా. సరే, చరిత్ర అలా ఉంచండి. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మన దేవుడు పరిశుద్ధులు అవటానికే పిలిచాడంట. మరి మన పేరు దేనికి ఉపయోగపడుతుంది, వినపడుతుంది? బోధ చేస్తాడండి, పాటలు పాడతాడండి, డ్రమ్ము కొడతాడండి, కానీ అన్నారనుకోండి, చెప్పండి దేనికి ఉపయోగపడుతుంది మన పేరు? దీవునిక, శాపానిక, పరిశుద్ధతక, పాపానిక? మన పేరు దేనికి వాడుకుంటున్నారు? ఒక ఆయన అన్నాడు, తన ఘటాన్ని, మంటి ఘటాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని తెస్సలోనిక మొదటి పత్రిక చెప్పాడు. పూర్వకాలంలో ఈ నీళ్లు అంటే ఇప్పుడంటే ఫ్రిడ్జ్లు వచ్చినాయి కానండి, వేసవకాలం వచ్చేసరికి ఓ 10 రూపాయలు ఇచ్చి కుమ్మరవారి దగ్గరికి వెళ్ళి కొండబట్టరమ్మనేవారు పెద్దలు. అప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు ఏమన్నారంటే జాగ్రత్తగా పట్టురా కొండ అనేవాళ్ళు అనమాట. సరే, కొద్ది లెక్క వెళ్ళిన తర్వాత రే అని పిలిచారు. అంటే పిలిచి ఏంటి అంత కేకెత్తున్నావు అంటే, కొండ జాగ్రత్తగా పట్టురా. తెలుసులే అనుకుంటా ఇసురు మీద. ఏంటి ఇన్నిసార్లు చెప్పాలండి? ఎందుకంటే పెద్దల వాళ్ళ అనుభవంతో అది దేనికి తగిలిన ఏమైపోద్ది, అది దేనికి తగిలినా పగిలిపోద్ది, ఏదన్నా వచ్చి దానికి తగిలినా పగిలి. ఈ కుర్రోడు స్పీడ్గా వెళ్ళేవాడు వెళ్ళటం తేవటమే పని కదా, కొండ పగులుద్ది ఇవన్నీ ఆయనకి ఏం తెలుసు? మరి అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, వెళ్ళాలి, తేవాలి, ఇవ్వాలి, మనం ఆటకి వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళ బాధ ఏంటంటే తెత్తాడో తేడో అని వీళ్ళ బాధ. నిజమే కదా? వచ్చేటప్పుడు ఆ 10 రూపాయలు తీసుకొని కొండకి డబ్బులు ఇచ్చేసి కొండ తీసుకొని తిరిగి వచ్చేస్తూ ఉంటే రోడ్డుకో 4 దెబ్బలు కొట్టి, గోడకో 4 దెబ్బలు కొట్టి, కలిసిన వాళ్ళకో 4 దెబ్బలు కొట్టి ఇంటికి ఎన్ని కొండలు వస్తాయండి చెప్పండి? ఎక్కడ పడితే అక్కడ కొట్టావు, లోకానికి దెబ్బ కొట్టావు, శరీరానికి, నేత్రానికి, జీవోడమ్మానికి, అబద్ధ బోధలకు కొట్టావు. నీ కొండను తీసుకెళ్ళి, ఈ మట్టి కొండ తీసుకెళ్ళి కొట్టావు. దేవుని దగ్గరికి వెళ్ళేసరికి ఏముంటుంది? టెంకులు. అర్థమవుతుందా? జాగ్రత్త. లోకం నీకు తగిలినా నువ్వు లోకానికి తగిలినా, వాటిలో ఉన్న ఆశలకు నీకు తగిలిన నువ్వు వాటికి తగిలినా. పిల్లరా, ఆలోచన చేసుకోండి. దుర్బోధలు నువ్వు విని వాటిని అనుసరిస్తే సాతానుడు ఉన్నాడు లోకంలో కనుక, పాప లోకంలో ఉన్నాం, పాప ప్రజల మధ్య ఉన్నాం. జాగ్రత్త. ఈ మంటి ఘటం అద్దరకు చేరాలి, అద్దరకు చేరాలి. లోపల ఉన్న జీవాత్మ అద్దరకు చేరాలంటే ఈ మంటి ఘటాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట. కనుక కొంచెము పులుపుండి ఉంటే ముద్దంతా ఏమైద్ది అన్నాడు. ఒక కుష్ఠరోగి ఉంటే పాలెమంతా అపవిత్రమైపోద్ది. ముద్దలో కొంచెం పులిపిండి ఉంటే ముద్దంతా పులిచేద్దా అన్నాడు. కనుక అలా కాకుండా దేవుని యొక్క సంఘము దాని పరిశుద్ధత, దాని ఔన్నత్యాన్ని, ఈ దేహము దాని పరిశుద్ధత, మనస్సాక్షి కూడా కల్మషం అంటకుండా కదండి మనము పవిత్రంగా చేసుకోవాలంట.